నేను ఇంకోటి కూడా చెప్పా, ఎట్టి పరిస్థితుల్లోనే కూడా సమయానికి అనుగుణంగా ఏదో సేఫ్ గేమ్ మాత్రం ఆడొద్దు. పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, నో సేఫ్ గేమ్స్, ఓన్లీ స్ట్రైట్ గేమ్. ఎట్టి పరిస్థితుల్లోని 3 నెలల్లో మార్పు తీసుకొస్తాం. 3 నెలలు టైం ఇచ్చా. 3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి విచ్చలవిడితనం కానీ మేము తగ్గిస్తాం. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్గా ఆ రకంగానే పనిచేస్తాం. నేను ఛార్జ్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా డి అడిక్షన్ సెంటర్స్ మరీ దారుణం అండి. 3 ఉన్నాయట, 30 మంది ఉన్నారండి. ఇక్కడేమో 1200 మంది ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు. 30 మంది డి అడిక్షన్ సెంటర్లో అంటే 6 days 7 days సరిపోతాయి అన్న ఫీలింగ్ ఏదో ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తున్నారు. కేజీహెచ్లో ఎందుకు మనం ఒక బ్లాక్ తీసుకోలేకపోతున్నాం? సో అట్ ద సేమ్ టైం స్కూల్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ట్రైబల్లోని మనకి ట్రైబల్ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే మాకు టీఏడిఎల్ లేవండి, ఆఖరికి ఏజెన్సీ అలవెన్స్లు కూడా లేవు 5 సంవత్సరాలు. సో అన్నిటినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్పాను, ఏదైతే మహిళా రక్షణ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ట్రాఫిక్ని ఎంతైతే మీరు కంట్రోల్ చేస్తారో స్కూల్ ఏరియాస్లో స్కూల్ జోన్స్లో ఈవ్ టీజింగ్ మీద కూడా అంతే దృష్టి పెట్టండి. ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవన్నీ కూడా మేము చాలా క్లియర్గా చర్చించుకున్నాం. నాకైతే పూర్తి నమ్మకం ఉంది, ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ గంజాయిని స్టెప్ బై స్టెప్ మేము ఎట్టి పరిస్థితులు అరికడతాం. క్రైమ్ రేట్ కూడా ఎట్టి పరిస్థితి తగ్గుతుందని నమ్మకం అయితే నాకుంది. దానికి అనుగుణంగానే అఫీషియల్స్తో కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో కానీ డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి నేను చర్యలు తీసుకుంటాను. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు విశాఖపట్నంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలెక్టర్ గారితో కూడా ఎక్స్క్లూజివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో కమిషనర్ ఆఫ్ పోలీస్, కలెక్టర్ గారు, అదేవిధంగా డీసీపీలు, ఏసీపీలు, కొంతమంది సిఐలు షార్ట్ టైంలో నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలోని కానీ అదేవిధంగా గాంజా స్మగ్లింగ్ విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ వైజాగ్ పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి అదేవిధంగా రాబోయే కాలంలో వాళ్ళు తీసుకోబోయే చర్యల గురించి అట్ ద సేమ్ టైం పోలీసుల కష్టాల గురించి కూడా తెలుసుకోవడానికి ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో చాలా విషయాలు మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అనేది గంజాయి హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. డ్రగ్స్ హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అన్న వ్యక్తి ఉన్నారో లేదో తెలియదు. ఏ రోజు కూడా గంజాయి గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ ఒక రివ్యూ చేసిన సందర్భం రాలేదు. ఏ రోజు హోమ్ మినిస్టర్ పక్కన పెడితే కనీసం ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఇంత రేంజ్లో క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా గంజాయి స్మగ్లింగ్లు అదేవిధంగా డ్రగ్స్ సరఫరా విపరీతంగా పెరిగిపోతున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా దీని మీద ఒక చర్యలు తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించలేదు. అయితే ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులుగా ఉన్న మేం కానీ ఎమ్మెల్యేస్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు పర్టికులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజాయి అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం. ఎందుకు ఇది ఇమీడియట్గా మీరు ఎందుకు టేకప్ చేశారు మేడం గారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న నేను కొంతమంది మా ఎమ్మెల్యేస్ అందరి ఇంట్లోకి వెళ్తూ ఉంటే జనరల్ పబ్లిక్ నా దగ్గరికి వచ్చి మాట్లాడారు, మేడం గంజాని అరగట్టండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. టీచర్స్ నాకు ఫోన్లు చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు. అంటే గంజాయి అంత విచ్చలవిడి అయిపోయింది, విపరీతంగా వైజాగ్లో దొరుకుతుంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏమని చెప్పాడంటే గంజా వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ 8 కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం. కొన్ని ప్లేసెస్లో ఎస్పెషల్లీ గంజాయి బ్యాచ్ ఉంటున్నారు, వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు, కొడుతున్నారు, చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వింటున్నాం, నడి రోడ్డు మీద నరుక్కోవడం విన్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నింటినీ అరికట్టాలంటే
మూలాల్ని మనం వెతుక్కోవాలి. మూలాలైన ఈ గంజాయిని అదేవిధంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకి రావాలి. ఈరోజే గంజాయి గురించి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఇష్యూస్ నాకు బయటపడ్డాయి. అంటే నేను ఏమంటానంటే ఎక్కడి గ్యాప్ నడుస్తుంది, మనకి సోర్సెస్ కట్ అయిపోయాయని అఫీషియల్స్ చెప్తున్నారు. సోర్సెస్ కట్ అయిపోయినా కూడా రోజు రోజుకి ఎందుకు ఈ డ్రగ్స్ కేసెస్ కానీ గంజాయి కేసెస్ కానీ పెరుగుతున్నాయి? మీకు తెలుసా, ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే 1252 మంది ఈ రోజుకి జైల్లో ఉన్నారు. డ్రగ్స్ మన గంజాయి కేసులో పట్టుబడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా. మిగతా జిల్లాలన్నీ కలిపి 385. అంటే వైజాగ్లో డ్రగ్స్ గంజాయి సరఫరా ఎంత దారుణంగా జరుగుతుందో మీరు అందరూ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది నేను డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నోట్. ఇది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది నోట్ చూస్తే. 1230 మంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు. మొత్తం ఏంటి, మన ఒక్క విశాఖపట్నం జిల్లా, మిగతా జిల్లాలు అన్నీ కలుపుకొని 385 మంది. ఇది రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది. అంటే ఎంత మేరకు మనకి ఇక్కడ గంజాయి అన్నది సరఫరా అవుతుందో తెలుసు. మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, అరే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చలవిడితనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది. ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే. ఏమంటే చింతపల్లి నుంచి జీమాడుగల్ నుంచి అటువైపు నుంచి అదేవిధంగా మనకి ఒడిశా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది. మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 3 చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పి 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు రాదండి లోపలికి? మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్నీ దాంట్లో ఈవెన్ 2 వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడండి డ్రగ్స్ని. కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది. నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి. నేను ఇంకోటి కూడా చెప్పాను, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ 8:39 గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్న చీకట్లో ఉన్నా మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం మరీ ఇంకోటి విషయం ఏంటంటే స్మెల్ డిటెక్ట్ చేయాలి. వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజాయి ఎక్కడ ఉంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో. స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్స్. 2 అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ 5 సంవత్సరాలు నాకు అర్థం కాదు. 2 డాగ్స్. కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది, సీజ్ చేసిన వెహికల్స్ని వేర్ హౌస్ అనేది కూడా లేదు ఈరోజు. అవన్నీ మాట్లాడితే ఒక పెద్ద ఆయన అన్నారు నాతో ఇందాక, మనకి కనీసం పోలీస్ అకాడమీ లేదండి. ఎంత దయనీయమైన పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ ఉంది అంటే పూర్తిగా 5 సంవత్సరాలు పొడుగు పెట్టేశారు. మీకు పోలీస్ అకాడమీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ 500 కోట్లు కర్నూలు దగ్గర మనకి అక్కడ అలాట్ అయింది. ఆ డబ్బులు ఏమండి అంటే ఏమో. గ్రేహౌండ్స్ అకాడమీకి మన దగ్గరే జగన్నాథపురంలో 1000 కోట్లు అలాట్ అయింది. వర్కులు జరుగుతున్నాయా అంటే తెలియదు. ఈ రోజు వరకు అది ఎక్కడుందో కనిపించలేదు ఈ 5 సంవత్సరాలు. అంటే ఎలాగ పోలీసులు వర్క్ చేస్తారు? పోలీసులకు ఇవ్వాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మనం ఎంత ప్రెషర్ పెట్టినా పరిస్థితి ఏంటి? ఈరోజు ఇలాంటి ఇష్యూస్ని చాలా మేము డిస్కస్ చేస్తున్నాం. డెఫినెట్గా ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేదు. ఎస్, నేను అది సిటిజన్ పార్టిసిపేషన్కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం. ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సిద్ధం. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీకు వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా మీకు ఒక 10 డేస్లోనే, అంటే నీ ఛార్జ్ తీసుకుని 1 వీక్ 10 డేస్ కూడా అవసరం లేదు. నాకు 1 వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం. ఎవరైనా ఇన్ఫార్మ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం, వాళ్ళని ఏదో బహిర్గతం చేయండి. అంటే మనం దోచేసుకోవాలనే ఆలోచన ఉన్నవాడికి అయితే డబ్బులు జనరేట్ చేయలేడు, కానీ
డబ్బులు జనరేట్ చేసి మంచి చేయాలనుకున్నవాడు ఎలాగైనా జనరేట్ చేయగలడు. చాలా సోర్సెస్ ఉన్నాయి. తీసుకుంటున్నా డెఫినెట్గా నేను ఛాలెంజ్గా తీసుకుంటున్నాను. ఎందుకనంటే ఈరోజు వరకు ఆర్లో పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు చూస్తే షెడ్లు వేసుకొని ఉన్నారండి. పోలీస్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ లేవు, మినిమం ఎమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసులు ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది? అలాగే నన్ను ఆల్ ఆఫ్ సడన్ వీడికి నేను ఏదో చేస్తాను కదా చెయ్యొచ్చు. ఏ సిఎస్ఆర్ ఫండింగ్స్ ఉన్నాయి. కలెక్టర్ గారికి ఒకసారి కలెక్టర్ గారు నిజంగా 5 సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టుంటే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో. ఈ రోజు వరకు ఒక అకాడమీకి కానీ వీటికి వచ్చిన డబ్బులు ఏమైపోయినాయి? అవన్నీ పక్కన పెట్టండి. ఎకడమికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టండి. టెక్నికల్గా మనం చూసుకున్నా, వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్నా డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నా. ఈరోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు ఏపీఎస్పీ వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు, ఆ టైంకి వర్క్ చేస్తుంటారు, మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి చెక్ పోస్టుల దగ్గర కానీ ఎక్కడైనా డ్యూటీస్ వేసేటప్పుడు వాళ్ళని కూడా యూజ్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితో మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. గంజాయికి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి. ప్యాటర్న్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి నైట్ అయ్యేసరికి చాలా మంది గుంపులుగా చేరటాలు, గంజాయి తీసుకోవడాలు రోడ్ల మీద నేను చాలా సందర్భాల్లో చూశాను. ఎక్కువ నేను పైకరపేట నుంచి వచ్చేటప్పుడు కానీ జర్నీస్ చేసేటప్పుడు కానీ చూసుకుంటే ఒక చిన్న చిన్న గట్ల మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోవడం, ఆ వచ్చే వాళ్ళు వచ్చే వెహికల్స్ని ఆపడం, చైన్ స్నాచింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. అంటే ఈ గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది, రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది, రోడ్ల మీద వెళ్ళే ప్యాసింజర్స్ని ఆపేది, ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి. దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఎంక్వైరీ ఇందాక సిపి గారిని అడిగాను ఆ విషయం కూడా, ఏంటి దాని పరిస్థితి ఏంటని అడిగితే సిబిఐ ఎంక్వైరీలో ఉందన్నారు. నేను ఒకసారి అది కూడా తెప్పించుకుంటాను. టాప్ 3 ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్, కంట్రోల్ ఆఫ్ గంజాయి అండ్ డ్రగ్స్. సెకండ్ థింగ్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్. థర్డ్ కూడా ఏంటంటే భూములు కబ్జాలు కాకూడదు. ఫస్ట్ థింగ్ సోర్స్ని కట్ చేయాలి. సోర్స్ని కట్ చేయాలంటే ఆల్రెడీ వీళ్ళు శాటిలైట్ వ్యూస్ తీసుకుంటున్నారు డ్రోన్స్ పెట్టి. ఎక్కడైతే ఉందో ఆ డ్రోన్లో ఏదైతే మన పెస్టిసైడ్ ఏదైతే ఉందో, ఆ పువ్వు చచ్చిపోయే పెస్టిసైడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పిచికారీ చేసే పరిస్థితి, అది కూడా దాంట్లోనే మనం ఎంతో కొంత దాన్ని అక్కడ స్టాప్ చేయడం. మనకి ఇక్కడ లేకపోయినా ఒరిస్సా నుంచి వాటి నుంచి వస్తుంది. సో ఒరిస్సా గవర్నమెంట్కి కూడా యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను ఒక లెటర్ కూడా పెడతాను, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సహకరించమని, వీలైతే వాళ్ళకి మనకి ఒక కోఆర్డినేషన్ కలిపి ఒక మీటింగ్ పెట్టమని, అక్కడ నుంచి కూడా సరఫరా స్టాప్ చేయడానికి. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత సరఫరా కూడా జరిగేటప్పుడు వ్యాన్స్, కంటైనర్స్ తీసుకెళ్ళిపోతున్నారండి. వీళ్ళు ఎంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారంటే ఆ స్మెల్ కూడా రాకుండా ఆ ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా చేస్తారట ప్యాకింగ్. సో మేము కూడా ఏమనుకున్నామంటే ఇందాక మేము మాట్లాడుకున్నాం చాలామంది, కొంత ఒక టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుని ఫర్దర్గా అంతా ఒకేసారి మీకు చెప్పిన మేడం ఏంటి గాల్లో మేడలు కడతాం అనుకుంటారు, కానీ గాల్లో మేడలు కాదు, భూమి మీద మేడే కడతాం. డెఫినెట్గా కంపల్సరీగా వాట్ ఎవర్ మేము అనుకున్నట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్స్క్లూజివ్లీ ఈ గంజాయిని అరికట్టడానికి ఇమీడియట్గా మేము అనుకుంటున్న ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి, కానీ ఇది స్పెషల్గా మనం టేకప్ చేస్తున్న వర్క్ ఎక్స్క్లూజివ్లీ వైజాగ్లో. నేను ఇంకా స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇంకా నేను మాట్లాడాను. మైదాన ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నేరాలకు పాల్పడుతున్నారు. ముందు అది ఎక్కడొకటి కంట్రోల్ అవ్వాలి. కంట్రోల్ అవ్వాలంటే ఒక భయం క్రియేట్ అవ్వాలి. పోలీసుని చూస్తేనే భయం క్రియేట్ అవుతుంది. దానికి టాస్క్ ఫోర్స్ ఉండాలి. అది నేను చెప్తాను. ఇప్పటి వరకు నమోదైన కేసుల గురించి కూడా ఎక్కడెక్కడ మిస్ అయ్యారు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా మేము ఒకసారి మానిటర్ చేసుకుంటాం. చెప్తాను దిశ అండి. ఒకటి ఏంటంటే భయం క్రియేట్ అవ్వాలి, 2 వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి. ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు? వాళ్ళు గిరిజనులు, అందరూ కూడా అమాయకులు. వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు. వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు, వెళ్ళి ఎకరాకి 1,00,000 ఇస్తాను, ఎకరాకి 2 లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు. ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ అంతా పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు. రేపు పొద్దున్న ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు. మనకి ఎవడు దొరుకుతాడో, అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే. సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మరిక్ అని
జింజర్ అని. నేను అదే అడిగాను, వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్న. ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడు వ్యవసాయంలో చేస్తారు. ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ. ఈ స్టెప్ బై స్టెప్ అది పోడు వ్యవసాయం అంటారు. ఆ పోడు వ్యవసాయంలో జరుగుతుంది. కాఫీ ప్లాంటేషన్కి దట్ ఈస్ అ సూటబుల్ ఏరియా కూడా. అది అడిగితే కలెక్టర్ గారు చెప్పారు ఏంటంటే మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే డబ్బులు ఇచ్చేదట, సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసిందట. ఎన్ఆర్జీఎస్ టర్నప్ చేశారనమాట దాన్ని. అప్పుడు నాకు అర్థమైంది ఇది ఆపేయడం కాదు, డైవర్షన్ అని. ఇది ఎన్ఆర్జీఎస్ ఆ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసారు. అంటే పేదోడు తినే కూడును కూడా డైవర్ట్ చేసేస్తున్నారంటే చేస్తారంటే వీళ్ళు ఒకసారి ఆలోచించండి. ఆ విషయం పాత మాజీ హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడింది, డీసీ గారు కూడా చెప్పున్నారు ఆ రోజు. కానీ దిశ పోలీస్ స్టేషన్లో అయితే దిష్టిబొమ్మలా కనిపిస్తున్నాయి. అది దిశ పోలీస్ స్టేషన్ కాదు, మహిళా పోలీస్ స్టేషన్. డెఫినెట్గా మార్చిపోతున్నాం. మహిళా పోలీస్ యాజ్లీజ్గా మహిళా పోలీస్ స్టేషన్ల కింద ఉంటాయి. నాకు ఒక అతను ఎవరు పాపం యూఎస్ నుంచి ఎవరో ఒక అతను మెసేజ్ పెట్టాడు, వాళ్ళ అమ్మాయి May 11th మిస్ అయిందంట. యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు లేదంట, కనిపించలేదంట. నేను అది ఇందాక సిపి గారికి చెప్పి అసలు అప్పుడు సారీ డేటా మా దగ్గర ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు మా దగ్గర ఉండడం ఒకటి. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రూ అఫీషియల్ మేము ఆ డేటా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మేము ఏ ఎంక్వైరీ వేయాలి, ఏది కమిషన్ ఏర్పాటు చేయాలన్నది మేము నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్గా నేను ఫర్దర్గా స్టేట్ లెవెల్ అఫీషియల్స్తో కూర్చునేటప్పుడు దాని మీద నిర్ణయం తీసుకుంటాను. చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చాను. అది ఎలాంటిది ఇచ్చానంటే ఒకరోజు చెప్తాను, రెండోసారి చెప్తాను, మూడోసారి చెప్పను. ఇదైతే చాలా క్లారిటీగా చెప్పాను నేను. ఇంకొకటి ఏదైతే కేసులు ఉన్నాయో అంటే వాళ్ళు లాస్ట్ 5 yearsలో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పని చేస్తున్న పక్కన పెట్టుకున్నారు. వాళ్ళకి పని చేస్తారు అనుకుంటే వాళ్ళు ఏదో పని చెప్తే అది చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు, మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టారు. సో ఈసారి ప్రక్షాళన అనేది చాలా హెవీగా జరుగుతుంది. ప్రక్షాళన అయితే జరగడం ఖాయం. 1 minute ప్రక్షాళన అయితే జరగడం ఖాయం. నేను మళ్ళీ చెప్తున్నానండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు, రిక్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్వెస్ట్. మీకు ఇంకా వైఎస్ఆర్సీపీ మూలాలు ఉంటే కనుక ముందు తొలగించుకోండి. మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే కనుక పక్కకు తప్పుకోండి. ప్రజల గురించి పనిచేసే వాళ్ళని, ప్రజా సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని మేము తెచ్చుకొని మేము పని చేయించుకుంటాం. ఇది రిక్వెస్ట్, నాట్ ఏ వార్నింగ్. వాడు కొట్టుకుని నాకు దెబ్బ తగిలిందంటే నేనేం చేయలేను. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు, మేడం మొన్నటి వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, చాలా చెప్పారు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ 151 కాదు, 164. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే 11 మంది అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నాం. నిజంగా మేము దాడే చేయాలి, మేము కక్షే సాధించాలి, లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా 164 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగలడా? చెప్పండి ఒకసారి. నో. ఇలాంటి యాటిట్యూడ్, అలాంటి బిహేవియర్ మాకు లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పారు. కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఎవరైతే అన్యాయం చేశారో, అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళని పనిష్ చేస్తాం. ఓకే, మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయని. దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం. నిజంగానే దాడి జరిగింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మా పార్టీ వాళ్ళనే చర్యలు తీసుకుంటాం. నేను ఇంకోటి కూడా చెప్పాను, గంజాయి విషయంలో మా పార్టీ కూడా ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వదని చెప్పాను నేను చెప్తున్నాను కదా. పోలీసులు కూడా అందరూ కూడా ఫేవర్గా ఉన్నారని నేనేం చెప్పట్లేదు, అందరూ యాజ్ పర్ లా పనిచేస్తున్నారు, నేనేం మాట్లాడట్లేదు. వాళ్ళలోని కూడా మిక్సింగ్ ఉంది, డెఫినెట్గా ఉంది ఆ మిక్సింగ్. దాన్ని కూడా మేము ప్రక్షాళన చేస్తాం. నాకు ఇంకా 3 days అయింది. టీచర్కి ఎంత రైట్ ఉంటుందో పిల్లల్ని కరెక్ట్ చేయడానికి, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నాకు అంతే రైట్ ఉంది. కాబట్టి డెఫినెట్గా కరెక్షన్ చేస్తాం. మా మార్క్ అంటూ ఉంటుంది. శాంతి భద్రతల విషయంలో ఇప్పుడు బెత్తం పట్టుకోకూడదు, లాఠీ పట్టుకుంటే ఒప్పుకోరు. కాబట్టి వద్దు, 2 వద్దు. నోటి మాట చాలబ్బా.
పని చేయించుకోవచ్చు.